యాక్టింగ్ పరంగా చూసుకుంటే వెంకటేష్ గారు అప్పట్లో రాజా మూవీ, ఇప్పుడు సైందవ్ వేరే లెవెల్ భయ యాక్టింగ్ అయితే గూస్ బాంబ్స్ అయితే వచ్చాయి భయ ఈ మూవీలో అయితే. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. యాక్టింగ్ పరంగా అయితే మస్తు, అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు అనిపిస్తుంది భయ్. మన సారా పాప అయితే సో బ్యూటిఫుల్ అండ్ సో ఎలిగేట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి భయ, సూపర్ అంటే సూపర్గా. ఫైనల్లీ సైందవ్ మూవీ వెంకటేష్ మూవీకి అయితే వచ్చేసాము. క్రౌడ్ అయితే అంతకైతే ఏం లేదు, ఫస్ట్ షో కాబట్టి. కైలాష్ కోలనా గారు డైరెక్ట్ చేసిన సైందవ్ మూవీ అయితే నాకైతే బాగా నచ్చింది భయ్య. ఇదైతే ఒక ఏజ్డ్ యాక్షన్ మూవీ అయితే చెప్పేచ్చు భయ్య. మనకు మెయిన్ రోల్గా నటించిన వెంకటేష్ గారు అండ్ శ్రద్ధ అండ్ సారా పాప అయితే హెవీగా యాక్టింగ్ అయితే చేశారు భయ్య, ఇరగదీశారని చెప్పేచ్చు. వెళ్ళు మావా, వెళ్ళు మావా. సెంటిమెంటల్ డాటర్ అండ్ ఫాదర్ సెంటిమెంటల్ మూవీ అని అయితే చెప్పేయచ్చు. ఇంకా దీంట్లో మెయిన్ స్టోరీ ఏమంటే ఒక ఇంజెక్షన్ గురించి, ఆ ఇంజెక్షన్ ప్రైస్ వచ్చేసి 17 crores అనమాట. మెయిన్ ఈ మూవీ అంతా దీని బేస్ మీదే ఉంటుంది. యాక్షన్ అంటే బాగా మంచిగా చూపించారు. ఎవరైతే కెమెరామెన్ కానీ డైరెక్షన్ కానీ ఈ ఎడిటర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీరు మంచిగా అయితే చూపించారు. ఎందుకంటే యాక్షన్ మూవీ అంటే ఒకే చోట కెమెరా పెట్టే కాదు భయ్య, అంతా రొటేటింగ్ చేయాలి, డ్రోన్ షాట్స్ తీయాలి, బాగా మంచిగా అయితే అనిపించింది భయ్య. మూవీ ఎక్కడైతే డిసప్పాయింట్ అయితే అనిపించలే భయ్య. స్టోరీ పరంగా అయితే మనకు ఎక్కడ డిసప్పాయింట్ అయితే అనిపించలే భయ్య. టీజరు ట్రైలర్లు అయితే నార్మల్గానే ఉంది భయ్య, కానీ థియేటర్లో చూస్తుంటే ఒక ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది భయ్య. ఎక్కడ మనకి బోరింగ్ అనేది ఉండదు భయ్య. ప్రతి ఒక్కరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే బాగా మంచిగా అనిపిస్తుంది. ఆ సాంగ్ కూడా బాగా మంచిగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా మంచిగా కొట్టారు. కెమెరా విధంగా కానీ, డైరెక్షన్ విధంగా కానీ, ఎడిటింగ్ విధంగా కానీ, డ్రోన్ విజువల్స్ కానీ మంచిగా చూపించారు ఈ యాక్షన్ మూవీలో అయితే. అయినా వెంకటేష్ గారు అటువంటి ఏజ్లో మనకి ఇటువంటి యాక్షన్ మూవీ తీయడం అనేది మెయిన్గా హార్డ్ వర్క్ చేశారు బాగా మంచిగా, వేరే లెవెల్లో. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా థియేటర్లో ఇలాంటి మూవీ ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు కూడా బాగా మంచిగా నచ్చుతుంది. అలాగే నా రివ్యూ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.